ఏవండో మధ్యవర్తి గారు, మా అమ్మాయికి మంచి సంబంధం చూడాలండి. మరైతే మా అమ్మాయి సాఫ్ట్వేరు బీటెక్ చదువుకుందండి, సాఫ్ట్వేర్ జాబు చేస్తుందండి. మా అమ్మాయికి సాఫ్ట్వేర్ జాబ్ చేసే అబ్బాయి కానీ లేదా గవర్నమెంట్ జాబ్ చేసే అబ్బాయి కానీ మా అమ్మాయికి సంబంధం చూడండి మధ్యవర్తి మీడియేటర్ గారు. ఏమంటున్నారండి? అమ్మాయికి ఏజ్ ఎంత? ఏజ్ 24 అండి. ఆ అమ్మాయి అయితే వైట్గా ఉంటుందండి. ఆ అమ్మాయి 5'4" హైట్ ఉంటుందండి. ఆ అమ్మాయికి అమ్మ నాన్న ఉన్నామండి, అన్నదమ్ములు ఉన్నారండి. అమ్మాయికి తగ్గట్టుగా అమ్మాయి 5'4" ఉంటుంది కాబట్టి ఆ అబ్బాయికి 6 అడుగులున్న అందగాడు కావాలండి. అబ్బాయి సాఫ్ట్గా ఉండాలండి, అబ్బాయి హైట్గా ఉండాలండి, అబ్బాయి సాఫ్ట్గా ఉండాలండి, అబ్బాయికి మంచి ప్యాకేజ్ ఉండాలండి, అబ్బాయిది మంచి బ్యాక్గ్రౌండ్ ఉండాలండి. అయితే మరి ఆ అబ్బాయికి ఎన్ని ఆస్తులు ఉన్నాయండి? ఆ అబ్బాయికి ఎన్ని అంతస్తులు ఉన్నాయండి? ఆ అబ్బాయికి మరి ఎంత ప్యాకేజ్ అండి? 30 అండి, 60 అండి? ఆ అబ్బాయి ప్యాకేజ్ మరి ఎంత ఉన్నదండి? అలాగే గవర్నమెంట్ జాబ్ అయితే 1,00,000 రూపాయలు ఉందా సాలరీ, మంత్లీ సాలరీ? 1,50,000 ఉందా మంత్లీ సాలరీ? మరి అవన్నీ తెలుసుకోవాలి కదండి మా అమ్మాయి కోసం. సరేనండి. అబ్బాయి గారండి మంచి అబ్బాయి కావాలి. అలాగే మా ఇంటి నుంచి వెళ్తున్న అమ్మాయి కాలు కింద పెట్టకుండా ఉండేలాగా, కాలు కింద పెట్టకుండా ఉండేలాగా చూసుకునే అబ్బాయి కావాలండి. అయితే కాలు కింద పెట్టకుండా చూసుకునే అబ్బాయి కావాలనుకుంటే మరి ప్రైవేట్ జాబ్ అబ్బాయి ఉంటారండి. ఆ అబ్బాయికి ఆస్తులు ఉన్నాయండి, అబ్బాయికి 3 ఫ్లోర్ల బిల్డింగ్ ఉందండి, అమ్మ నాన్న ఉన్నారండి, ఆడపడుచులు అక్కమ్మలు ఉన్నారండి. అలాగైతే ప్రైవేట్ జాబ్ అబ్బాయిని చేసుకోండి అంటే, అరే రే 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 ప్రైవేట్ జాబ్ అబ్బాయిని చేసుకోమంటారేటండి? మా అమ్మాయి బీటెక్ చదివింది కదా, మా అమ్మాయి బీటెక్ చదివింది కదండి. ఆ అమ్మాయి నెలకి మంత్లీ 50,000 తెచ్చుకుంటుందండి. అలాగే మా వచ్చే అల్లుడు కూడా నెలకి 1,50,000 సాలరీ ఉన్న అబ్బాయిని, సాఫ్ట్వేర్ అబ్బాయిని చూడండి. హలో ఏమండోయ్, మీ అమ్మాయి కోసం ఇంతగా ఆలోచిస్తున్నారు కదండి. మేము ఇప్పట్లోని గవర్నమెంట్ జాబులు ఎక్కడ ఉన్నాయండి? ఉన్న జాబులు పీకేస్తేను కొత్త జాబులు కావాలంటే ప్రైవేట్ జాబులు ఉన్నాయి, ఎప్పుడో చేస్తున్న గవర్నమెంట్ జాబులు ఉన్నాయి. మీ అమ్మాయికి 24 అయితే అవతల గవర్నమెంట్ జాబ్ అబ్బాయికి 40 ఉంటున్నాయండి. అయితే మీకు ఓకేనండి? ఏమండోయ్, జాబు అంటున్నారు, ఇప్పుడు జాబులు ఎక్కడిస్తున్నారండి? అలాగే గవర్నమెంట్ జాబులు అయితే మరి ఛానల్ బట్టి జాబులు ఇవ్వలేదు కదండి. గవర్నమెంట్ జాబులు పీకేసి ప్రైవేట్ జాబుల్లో పెడుతున్నారండి. మరి మీ అమ్మాయి సాఫ్ట్వేర్ అన్నారు, సాఫ్ట్వేర్ గ్యారంటీగా ఉంటుందని గ్యారంటీ ఏంటి? అలాగే సాఫ్ట్వేర్ జాబ్ అబ్బాయిని మేము చూస్తామండి. ఆ సాఫ్ట్వేర్ జాబ్ అబ్బాయి మీ అమ్మాయి సంసారం పక్షంగా వచ్చిన ఇంట్లో నుంచి వచ్చిన అమ్మాయిలాగా చూస్తాడేటండి? మంచి సాఫ్ట్వేర్ జాబ్ చేసిన ప్యాకేజీ అంటున్నారు కదండి, ఆ ప్యాకేజీ బొమ్మలాగా చూస్తాడండి. ఆ ప్యాకేజీ ఐటము మనకు నెలకు ఎంతది 50,000 1,00,000 రూపాయలు తెచ్చిచ్చిన ఒక ఐటమ్ గడిలాగా చూస్తారండి. మీరు అలా చూసుకోవాలనుకుంటున్నారా, లేకపోతే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండే సంబంధం కావాలనుకుంటున్నారండి? అంత వివరంగా మీడియాల మధ్యవర్తులు మేము చెప్తున్నాం కదండి, మా మాట వినాలి కదండి, మంచిగా బాగుపడతారు కదండి. ఎంతగా చెప్తున్నా మా మాట ఎంతని చెప్పాలండి? మీకు అందులో దిగితేనే కానీ
లోతెంతుందో తెలియదండి. అలాగే మరి ఇప్పటి వరకు చెప్పింది అమ్మాయి కోసం చెప్పామండి. ఇక్కడి నుంచి అబ్బాయి స్టోరీ మొదలవుతుందండి. అలాగే హలో మధ్యవర్తి మీడియేటర్ గారండి, నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నానండి. మంచి మంచి అమ్మాయి కావాలండి. అలాగే అమ్మాయికి అమ్మ నాన్న ఉండాలండి. అమ్మాయి హైట్గా ఉండి అందంగా ఉండాలండి. ఫేస్ బ్యాక్గ్రౌండ్ బాగా అందంగా ఉండాలి. మరి నేను కలర్ కొంచెం బ్లాక్గా ఉంటాను, కానీ కళ్ళకి వచ్చే అమ్మాయి అయితే మాత్రం చాలా అందంగా క్లాస్గా ఉండాలండి. నేనైతే 6 అడుగులు ఉంటానండి. మరి అమ్మాయి కూడా 5 అడుగుల అమ్మాయి అయితే నాకు వద్దండి. చూసి ఆచితూచి అడిగి వేసి ఏ ఊళ్ళో ఉన్నా కొంచెం దూరమైనా పర్వాలేదు, దగ్గరైనా పర్వాలేదు, కానీ అమ్మాయి మాత్రం 5'4", 5'5" ఉండేటట్టు చూడండి. అమ్మాయి అయితే హైట్గా ఉండాలి, మంచి ఫ్యామిలీ నుంచి వచ్చి ఉండాలి. అలాగే అమ్మ నాన్న ఉండాలి, మంచి బ్యాక్గ్రౌండ్ ఉండాలి అమ్మాయికి, మంచి పలుకుబడి మాట తీరు అది అన్నీ ఉండాలి. అలాగని మరి చదువుకోలేని అమ్మాయి అయితే వద్దండి. నేను ఎందుకంటే కొంచెం ఎడ్యుకేషన్ అది ఉంది, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను, నేను బీటెక్ చేశాను కాబట్టి మంచి తెలివైన అమ్మాయిని, మా అమ్మ నాన్నల్ని చక్కగా చూసుకునే అమ్మాయిని, మా అక్క చెల్లెల్ని వచ్చిన